సో ఇలాంటి విషయాల్లో ఇలాంటి సందర్భాల్లో అయినా కొంచెం యాక్టివ్గా ఉంటే నలుగురికి తెలుస్తుంది, ఓహో మనం ఇలాంటివి ఏదైనా కామెంట్స్ పెడితే ఏదో ఒక రోజు మనల్ని కూడా ఇలా చేస్తారేమో, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని తెలుస్తుంది. సామాన్యులకి ఎలాగో పెద్దగా న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు బ్లేమ్ పోలీస్ అట్ ది సేమ్ టైం. ఎందుకంటే వాళ్ళకి నెత్తి మీద 100 లక్షల కేసులు ఉన్నాయి. ప్రతి కేసుని పర్సనల్గా వెళ్ళి డీల్ చేసే పరిస్థితి లేదు. అందులోనూ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఫ్రాడ్స్ కానీ ఇలాంటి కేసులు కానీ ప్రతి ఒక్కటి వెళ్ళి పర్సనల్గా చేయాలి అంటే పోలీసులకైనా అంత వ్యవస్థ లేదు, అంత సపోర్ట్ లేదు. కనీసం ఇలాంటి సందర్భాల్లో అయినా యాక్టివ్గా ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు ఎవరో బయటికి రావాలి, బయటికి తీసుకొచ్చి వాళ్ళని పనిష్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఒక్కటి మేము కోరుకునేది ఏంటంటే ప్రజలైనా సరే కోరుకుంటుంది ఏంటి అంటే ఇలాంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేయండి. ఇలాంటి మాఫియాలు చాలామంది ఒక రకంగా మాఫియా నడుస్తుంది, సోషల్ మీడియా సైకోస్ మాఫియానే ఉందని చెప్పాలి. సో ట్రై టు ఎక్స్పోజ్ దెమ్, దెన్ మిగతా వాళ్ళు కొంచెం భయపడతారేమో, రేపు మనం బయటకు వస్తామేమో అని చెప్పేసి. ఏదో అకౌంట్ కనిపెట్టేసాం, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారో లేదో కూడా తర్వాత తెలియకపోతే వాళ్ళలో భయం ఉండే అవకాశం ఉండదు. లేదంటే ఆ అకౌంట్ని బ్లాక్ చేసినంత మాత్రాన అక్కడితో ఆగిపోతుందా, ఇంకా అకౌంట్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఇండియన్ గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్. స్టేట్ గవర్నమెంట్ అయినా సరే, ఇండియన్ గవర్నమెంట్ అయినా సరే, ఇలాంటి విషయాల్లో చాలామంది ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఇవాళ రేపు ఆధార్ కార్డు లాంటివి, పాన్ కార్డు లాంటివే ఫేక్వి క్రియేట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ సోషల్ మీడియాలో ఇట్స్ నాట్ ఈజీ టు ఫైండ్ అవుట్ దెమ్. కాకపోతే ఇలాంటి జాడ్యం ఇలాంటి ఒక మురికిని మనం ఎంతో కొంత కంట్రోల్ చేయగలిగితే తప్ప బాగుపడదు ఖచ్చితంగా సోషల్ మీడియా.